రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో 72 గంటల దీక్షకు దిగడం జరిగింది. ఈ సందర్భంగా మనతో పాటు జాగృతి నాయకులు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ దీక్షకు సంబంధించి ప్రభుత్వం కేవలం 4 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు. దీని తర్వాత మీ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఈ ప్రభుత్వానికి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క దీక్షను కొనసాగించాలి. మేము ఎవరి కోసం కొట్లాడుతున్నామంటే కేవలం బీసీ యొక్క హక్కుల కోసం కొట్లాడుతున్నాం కాబట్టి ఈ పర్మిషన్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఒకటి. రెండోది, మా తదుపరి స్టెప్ ఏంటంటే మేము ఆల్రెడీ కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో పర్మిషన్కి అప్లై చేయడం జరిగింది. అది లంచ్ మోషన్ సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసారు. లంచ్ అవర్లో అది చర్చకు వస్తుంది. కాబట్టి కోర్టు ఏదైతే నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయం ప్రకారం ముందుకు పోతాం. ఒకవేళ కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వటువంటి పక్షంలో ఏ విధంగానైతే 72 అవర్స్ కవిత గారు అనౌన్స్ చేసిందో అది ఇంటి దగ్గర నుంచేలా ఇంకెక్కడి దగ్గర నుంచేలా అనేటువంటిది ఇప్పుడు కాసేపట్లో కవిత గారు కూడా అనౌన్స్ చేస్తారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో ధర్నా చేపట్టడం జరిగింది. దాని మీద మీ సపోర్ట్ ఉంటుందా, ఉండదా? కాంగ్రెస్ పార్టీకి మేము ఎట్లా సపోర్ట్ చేయగలుగుతాం? ఎలా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఈ 42% బీసీ బిల్లు ఏదైతే రాష్ట్రపతి దగ్గర ఆగిందో ఈ బిల్లు కోసము అఖిల పక్షాలని ఇలా ఢిల్లీ తీసుకుపోవాల్సి ఉండే. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోకుండా కాంగ్రెస్ ఒక్కటే పోయి రేవంత్ రెడ్డి గారు ఒక్కటే పోయి అక్కడ దీక్ష చేపడతామని చెప్పేసి అని అంటే దీనిపైన అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇలా మేము ఈ సంబంధించినటువంటి బీసీల కోసమే కదా కొట్లాడేది. ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కూడా దీక్ష సంబంధించినటువంటి శిబిరం పెట్టుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకునేటువంటి హక్కులను ఇలా కాంగ్రెస్ పార్టీ కాల రాస్తూ ఢిల్లీలో మేము దీక్షలు చేస్తారంటే ఎవరు నమ్ముతారండి? గత 10 ఏళ్ళు మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తుంది. దీని గురించి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమై ఉంటుంది అంటే ఇంటర్నల్ గా మన అవకాశాలు ఏవైతే ఉంటాయో అవకాశాల ద్వారా రిప్రజెంటేషన్స్ ద్వారా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొట్లాడతాం. ఇలా బీసీల హక్కుల కోసమే కాదు కేవలం కవిత గారు కొట్లాడి గతంలో ఆదివాసుల యొక్క హక్కుల కోసం కొట్లాడినాం. ఏదైతే మావోయిస్టుల పైన దారుణకాండ జరుగుతుందో దారుణకాండ జరిగినప్పుడు ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ పైన కూడా మేము కొట్లాడడం జరిగింది అనేక హక్కుల గురించి. ఇలా చిన్న రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఉంటుందని చెప్పేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి ఆ రోజు కొట్లాడడం జరిగింది. ఇలా బీసీలకు ఏం సంబంధం కవిత కానంటే సంవత్సరాల కాలం నుంచి మేము వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్నాం కదా. ఈ పోరాట రూపాలు మీకు కనపడతలేవా? ఈ రోజు ఎందుకు మీకు కవిత గారు బీసీ ఉద్యమంలోకి రాగానే మీ యొక్క నోర్లు బెగులుతున్నాయి, మీ వెన్నులో వణుకు వస్తున్నది అంటే కొంతమంది ఎవరైతే ఈ ఉద్యమాన్ని ఓర్చుకోలేకపోతున్నారో కవిత గారి ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారో వాళ్ళు చేస్తున్నటువంటి వాక్యాలకు మేము భావిస్తాను. 72 గంటల దీక్షను మాత్రం తమ కొనసాగిస్తామని కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్ తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.